నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కడపలో గత 4 రోజుల క్రితం స్థిరాస్తి వ్యాపారి పెద్ద దస్తగిరి గావించబడ్డ విషయం మనకు తెలిసిందే. అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. కానీ ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటుంది ఎవరో తెలుసా? అదే పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి. మరి ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే హత్య చేశాడు అనే ఆరోపణలు వస్తుంటే, మరి చనిపోయిన వ్యక్తి మా పార్టీకి సంబంధించిన అతను మా కార్యకర్త అని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడాన్ని ఎలా చూడొచ్చు? అయితే దీనంతటికీ కూడా మరి కూటమి పార్టీకి సంబంధించిన నాయకులైతే ఈ కూడా గతంలో బాబాయ్ ఏ విధంగా తాడేపల్లి ప్యాలెస్లో రచించారు, ఇప్పుడు ఇది కూడా తాడేపల్లి ప్యాలెస్ కానీ వ్యూహరచన జరిగింది అంటున్నారు. మరి వాళ్ళు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళ్తున్నారండి. అదే గతంలో బాబాయ్ ఏం తెలియనట్టు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా వెళ్తున్నారని చెప్పి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి మాట్లాడుతున్నారు. సో అసలు మీరు ఆ మాట ఏ విధంగా అనగలుగుతున్నారు? అంటే నిత్యానంద రెడ్డే ఈ హత్య చేశాడు అనడానికి ఏమైనా ఆధారాలు లభించాయా? మరి ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మీరు చేస్తున్న వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు వాస్తవంగా సహజంగా ఏదైనా ఒక నేరం జరిగినప్పుడు పోలీసులు మొట్టమొదటిగా ప్రాథమిక సమాచారం మేరకు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు. అంటే ఆ సంఘటన జరిగిన ప్లేస్లో దొరికే ప్రాథమిక సాక్ష్యాధారాలు పోలీసులు పరిశీలిస్తారు. ఫుట్ ప్రింట్స్ చూస్తే ఎంతమంది వచ్చారు, అక్కడ జరిగిన ప్రాంతంలో ఫింగర్ ప్రింట్స్ చూస్తే ఎంతమంది ఈ సంఘటనలో పాల్గొని ఉండొచ్చు, అలాగే ఆ జరిగిన సంఘటనను బట్టి ఆ నేర తీవ్రతను అంచనా వేయటం, అలాగే ఎటువంటి ఆయుధాలు వాడారు, ఏ టైంకి ఈ సంఘటన జరిగి ఉండొచ్చు, ఇటువంటి ఒక ప్రాథమిక నిర్ధారణకి పోలీసులు వస్తారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంఘటనని ఒక సాధారణ ఒక బ్యాచ్ మధ్య జరిగిన సంఘటనగా చిత్రీకరించే ప్రయత్నం పోలీసుల వైపు నుంచి జరిగింది. అప్పుడు సహజంగా ఏమవుద్ది, మనం వింటూ ఉంటాం బ్లేడ్ బ్యాచ్ల మధ్య ఘర్షణ జరిగింది, గంజాయి బ్యాచ్ల మధ్య ఘర్షణ జరిగింది అని చెప్పని కొన్ని సంఘటనల గురించి వింటూ ఉంటాం. అయితే ఇక్కడ బ్లేడ్ బ్యాచ్లు ఒకరి మీద ఒకరు చేసుకునే దాడులు, గంజాయి బ్యాచ్లు ఒకరి మీద ఒకరు చేసుకునే దాడుల్లో పెద్ద పెద్ద నాయకులకి అనుచరులుగా ఉన్నవాళ్ళు, బినామీలుగా ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద సెటిల్మెంట్లు, ల్యాండ్ మాఫియాలు నడిపే వ్యక్తులు వాటిలో ఇన్వాల్వ్ కారు. చిన్న చిన్న గ్రూపుల మధ్య ఆ ఘర్షణ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చిన్న వ్యక్తి కడప జిల్లా స్థానిక రాజకీయాల్లో పెద్ద పెద్ద నాయకులకి బినామీగా వ్యవహరించే స్థాయి వ్యక్తి, వాళ్ళతో రహస్య మంతనాలు జరపగలిగే స్థాయి వ్యక్తి. ఇక్కడ హైదరాబాద్లోనో, తాడేపల్లిలోనో, విజయవాడలోనో, విశాఖపట్నంలో ఉండే వాళ్ళకి పెద్ద దస్తగిరి ఎవరో తెలియకపోవచ్చు. కానీ కడప జిల్లా స్థానిక ప్రజలకు అతను ఎవరో తెలుసుగా. అరే ఇతన మొన్న అవినాష్ రెడ్డితో ఏదో గుసగుసలాడుతుంటే మేము చూసామే, జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామ కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితోటి రహస్యంగా మంత్రాలు జరుపుతుంటే మేము చూసామే, వాళ్ళకు సంబంధించిన ఆస్తి లావాదేవీల్లో ఇతను మేము పాల్గొనడం గమనించామే, మేము వాళ్ళతోటి అంతర్గతంగా జరిగే చర్చలు లావాదేవీల్లో ఇతని ప్రమేయం మేము గమనించామే అని చెప్పిన కడప ప్రజలకైతే సమాచారం ఉంటుందిగా. అలాగే ఇతను ఇప్పుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వీరిరువురు కలిపి గ్యాంగులుగా వీళ్ళు చేసిన ఆక్రమణలు, అరాచకాలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తుల పరాధీనాలు, ఇవన్నీ ఎవరెవరు ఏ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేది బాధితులకి ఒక స్పష్టత ఉంటుందిగా. ఇవన్నీ చూసిన తర్వాత చనిపోయిన వ్యక్తి అంత కీలకమైన వ్యక్తి అయి ఉన్నప్పుడు ఇతను ఏదో బ్యాచ్లు చేశారని చెప్పని ఈ విధంగా ప్రచారం చేయటువంటి, చిత్రీకరణ చేయటువంటి, కేసును అలా మలిచే ప్రయత్నం చేయటువంటి అని ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారులకు కూడా అనుమానాలు వచ్చినాయి. వాళ్ళకు ఉండే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు జరిగిన సంఘటన వేరు, ఇక్కడ చిత్రీకరణ జరుగుతున్నది వేరు. ఎందుకంటే సహజంగానే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే పరివారానికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక ఘనమైన చరిత్ర ఉంది. నేరాలు చేయటం, వీలైతే దాన్ని పక్క వాళ్ళ మీదకి నెట్టేయటం, నేరాలు చేయటం, సాక్ష్యాధారాలు లేకుండా సాక్ష్యాధారాలతో పాటుగా ఆ నేరంలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులను కూడా మట్టుబెట్టడం. ఇది పరిటాల రవి గారి నుంచి వివేకానంద రెడ్డి గారి కేసు సంఘటనని సహజ మరణంగా ప్రచారం చేసి అక్కడ ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్ లైక్ హత్య జరిగిన ప్రాంతంలో ఉన్న రక్తపు మడుగుల్ని కడిగేయటం, హత్యావించబడ్డ వ్యక్తికి గాయాలని కుట్లేయటం, కట్లు కట్టడం, దాన్ని గుండెపోటు అని చెప్పిన వాళ్ళ సొంత మీడియాలో ప్రచారం చేయటం, పరిస్థితి వక్రీకరించబడగానే వాస్తవం వెలుగులోకి రాగానే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించటం. అంటే వీలైనంత వరకు ఆ జరిగిన నేరం తాలూకు లింకు తమ వరకు రాకుండా చేతులు కడిగేసుకునే ప్రయత్నం సక్సెస్ఫుల్గా దశాబ్దాలుగా చేస్తూ వచ్చిన నేపథ్యం. మరి ఇటువంటి నేపథ్యం కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం చూసాం కదా,
ఎలా అయితే వీళ్ళ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతని పాలనా హయాంలో చిత్తూరు జిల్లాలో వేలాది ఎకరాల భూలావాదేవీలు మొత్తం చేసి ప్రభుత్వం మారగానే అవన్నీ అరాచకాలన్నీ వెలుగులోకి వస్తాయి అనుకోగానే ఏకాఏకిన మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ రికార్డు రూమే తగలబెట్టించే నేపథ్యం చూసాం మనం. అతని పిఏనే ఇవాళ కేసులో అక్యూజ్డ్, రీసెంట్గా అరెస్ట్ అయి ఉన్నాడు. సబ్ కలెక్టర్లతో సహా ఆ కేసులో అక్యూజ్డ్గా మారున్నారు, విచారణలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇక్కడ ఏ లావాదేవీల్లో వచ్చిన వైరుధ్యాలు నిత్యానంద రెడ్డికి దస్తగిరికి మధ్య ఏం జరిగింది? హత్య జరిగింది. ఎవరైతే హంతకులు అని చెప్పని పోలీసులకు ప్రాథమిక సమాచారం వచ్చిందో వాళ్ళు హత్య సంఘటన తర్వాత 3 గంటలకు వెళ్ళి నిత్యానంద రెడ్డిని కలిశారు. నిత్యానంద రెడ్డి వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు. కానీ ఇక్కడ పోలీస్ అధికారులు కొందరిని మేనేజ్ చేసి అదేదో చిన్న బ్యాచ్ మధ్య వచ్చిన వైరుధ్యాల కారణంగా జరిగిన హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దవాళ్ళ ప్రమేయం ఉన్నట్టుగా, పెద్దవాళ్ళ ఆదేశాలతోటి ఈ హత్య జరిగినట్టుగా చిత్రీకరణ జరగకుండా ఉండటం కోసం, వాస్తవాలు వెలుగులోకి రాకుండా ఉండటం కోసం ఎన్ని విధాలు మేకప్ చేయాలి అన్ని విధాలు మేకప్ చేసే ప్రయత్నం చేశారు. కానీ నిజం నిప్పు లాంటిది. ఖచ్చితంగా ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా అందులో సూత్రధారులు ఎవరనేది వెలుగులోకి వచ్చిందో, ఇంకా అసలు పాత్రధారుల ప్రమేయం, సూత్రధారుల ప్రమేయం నిర్ధారణ అవ్వాలి అని చెప్పని డాక్టర్ సునీత గారు ఈ రోజుకి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంఘటనలో కూడా వీళ్ళు నిజాలు కప్పిపెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా అసలు నిజాలు వెలుగులోకి రావటం ఖాయం అని చెప్పని మనకు నిర్ధారణ అవుతూ ఉంది. ఈ దస్తగిరింటి మీద పోలీసులు రైడ్ చేశారు. పోలీసు అధికారుల వ్యవహారశైలి పట్ల అనుమానం రాగానే కర్నూలు రేంజ్ డిఐజీ గారు ఇమ్మీడియట్గా స్పందించి ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులని బాధ్యతల నుంచి తప్పించి వాళ్ళని వీఆర్కి పంపించి ఇవాళ సమర్థులైన ట్రాన్స్పరెంట్గా విచారణ చేయగలిగే అధికారులకి బాధ్యతలు అప్పచెప్పారు. వాళ్ళు విచారిస్తున్న క్రమంలో దస్తగిరింటి మీద రైడ్ చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. సుమారుగా 170-180 డాక్యుమెంట్లు అతని ఇంట్లో దొరికినాయి. ఆ 170-180 డాక్యుమెంట్ల విలువ సుమారుగా బుక్ వాల్యూ ప్రకారమే 100-150 కోట్లు ఉంటుంది అంటున్నారు. మార్కెట్ వాల్యూ ప్రకారం 500 కోట్ల ఖరీదు చేసే ఆస్తులు అంటున్నారు. వీటిల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం ఎక్స్ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఒకనాడు అతను కడప మేయర్గా పనిచేశాడు. ఇప్పుడు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నది కడప డిప్యూటీ మేయర్గా పనిచేసిన వ్యక్తి. ఈ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు రామాంజన రెడ్డి అని చెప్పని అతని పేరిట 30 డాక్యుమెంట్లు ఉన్నాయి. రవీంద్రనాథ్ రెడ్డి భార్య పేరిట డాక్యుమెంట్లు ఉన్నాయి. అంటే ఈ రౌడీ గ్యాంగులు, ఈ సెటిల్మెంట్లు చేసే గ్యాంగులు వాళ్ళ ఇంట్లో రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఎందుకు ఉన్నాయి? ఎవరింట్లో అయితే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు డాక్యుమెంట్లు ఉన్నాయో ఆ వ్యక్తి ఎందుకు హత్యగాంపబడ్డాడు? హత్య చేయించిన వ్యక్తికి ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి అసలు రవీంద్రనాథ్ రెడ్డికి బినామీకి సంబంధించిన వ్యక్తిని ఎందుకు హత్య చేయించాడు? ఇవి విచారణలో నిగ్గుదేలాల్సిన అంశాలు. నిత్యానంద రెడ్డి ఇంటి మీద కూడా ఆల్రెడీ రాత్రి పోలీసులు రైడ్ చేసినట్టుగా, అక్కడి నుంచి డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. అంటే ఒక పెద్ద నెక్సస్, రాజకీయ నాయకుల మాటున ఒక మాఫియా నెట్వర్క్ నడిపి వేల కోట్ల రూపాయల, ఆఖరికి పోలీసు వెల్ఫేర్ ఫండ్కి సంబంధించిన భూములు కూడా కబ్జా పెట్టారంట, రైల్వే భూములు కూడా కబ్జా పెట్టారంట, ప్రైవేటు వ్యక్తులను బెదిరించి దౌర్జన్యంగా భూములు అన్యాక్రాంతం చేసుకున్నారంట. ఇన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఒక మామూలుగా మనకి మండ్రగబ్బలు తేళ్లు ఉన్న పుట్టను తవ్వితే ఒక్కొక్క విషపురుగు వెలుగులోకి వస్తుంది. అలాగే కడప జిల్లాలో ఈ అధికారం మాటున, పదవుల మాటున నడిపించిన నెక్సస్ ఈ హత్యతోటి వెలుగులోకి రావడం మొదలైంది. ఇవాళ నిత్యానంద రెడ్డి దస్తగిరి ఇళ్లలోనే ఇన్ని డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తూ ఉంటే ఇవాళ రాజశేఖర్ రెడ్డి అండ్ ముఠ, జగన్మోహన్ రెడ్డి అండ్ కుటుంబం, వీళ్ళు ఆ కడప జిల్లాలో సాగించిన గుత్తాధిపత్యం, వీళ్ళ అధికారము పదవుల మాటన వీళ్ళు సాగించిన ఆస్తుల వేట మనం ఎప్పుడూ వెనకటి రాజుల హయాంలో, చక్రవర్తుల హయాంలో అశ్వమేధ యాగాలు చేసేవాళ్ళు, రాజస్సు యాగం చేసేవాళ్ళు అని చెప్పని వార్తలు వింటూ ఉండేవాళ్ళం. ఇవాళ వీళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబడి ఈ విధమైన ఆస్తుల యాగాలు చేసి దానికి మాఫియా యంత్రాంగాల్ని పోషించి అక్కడే హత్యలు జరిగి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే హతుడు ఉన్నాడో అతని కుటుంబాన్ని పరామర్శించడానికి బయలుదేరాడు. సరే, అతని కుటుంబాన్ని పరామర్శిస్తున్నావు, నీ పార్టీ కార్యకర్త, నీ మేనమామ బినామీ కాబట్టి. మరి ఇవాళ హంతకుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా మీ పార్టీ వాడేగా. మరి అతని మీద ఎందుకు కనీసం పార్టీపరమైన చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం రేపు అతన్ని ఎక్కడున్నా వెతికి పట్టుద్ది, అరెస్ట్ చేస్తుంది. కానీ
మరి పార్టీ పరంగా నువ్వెందుకు సస్పెండ్ చేయలే? అంటే ఇక్కడ ఇంకోటి సార్, మీరు సస్పెండ్ చేయలేదని అడుగుతున్నారు. అంటే మీ కూటమి పార్టీకి సంబంధించినటువంటి గతంలో అరవ శ్రీధర్ అనే వ్యక్తిపై కూడా ఆరోపణలు వచ్చాయి. అతన్ని కూడా సస్పెండ్ చేయకుండా ఆయనపైన విచారణ కమిటీ వేశారు. లైక్ చంద్రబాబు గారు కూడా కేసు తీవ్రతను బట్టి సస్పెండ్ చేశారు, కానీ లేదు అంటే విచారణ కమిటీలు వేశారు కదా. ఇప్పుడు అతను నిందితుడైన ఆరోపణలు మాత్రమే వస్తున్నాయి, అతను ప్రూవ్ అవ్వలేదు కదా. మరి ఎలా అనగలుగుతున్నారంటారు సస్పెండ్? ఇక్కడ అరవ శ్రీధర్ది ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్కి సంబంధించిన ఆరోపణ. ఇవాళ ఇరువురు వయోజనుల మధ్య ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అది సభ్యత కాదా, నైతికత అనైతికత అనేది అది సమాజానికి సంబంధించింది. అక్కడ నేరం జరిగిందా లేదనేది, ఏ నేరం జరిగిందో ఇంతవరకు నాకు ఈ నష్టం జరిగింది, ఈ నేరం జరిగింది అనే స్పష్టమైన సాక్ష్యాధారాలతో ఎవరు కంప్లైంట్ ఇవ్వాల. దాన్ని తీసుకొచ్చి ఒక హత్య కేసుతోటి ముడిపెట్టడం, 100 కోట్ల ఆస్తుల లావాదేవీలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు, 100 కోట్ల ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు వెలుగులోకి వస్తూ ఉన్నప్పుడు, మరి ఈ డాక్యుమెంట్లని మరి మొన్నటి ఎన్నికల్లో రవీంద్రనాథ్ రెడ్డి ఎలక్షన్ అఫిడవిట్లో మెన్షన్ చేశాడా? ఇవన్నీ వెలుగులోకి వస్తాయి. ఇప్పుడు అతను మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశాడు, అంతకుముందు ఎన్నికల్లో నెగ్గి శాసనసభ్యుడిగా కొనసాగున్నాడు, మేయర్గా పనిచేశాడు, 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాడు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇవాళ అతని భాగోతం మొత్తం వెలుగులోకి వస్తూ ఉంది. మరి వెలుగులోకి వస్తున్నప్పుడు అవన్నీ అఫిడవిట్లో మెన్షన్ చేశారా లేదా? ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణ జరుగుతాయి. ఇంత గంభీరమైన కేసులో నీ పార్టీ కార్యకర్తల కేసులో ఆరోపితుడు అని చెప్పని అతను ఎందుకు పరారీలో ఉన్నాడు? ఇవాళ అతను పరారు అవ్వాల్సిన నెక్స్ట్ ఏముంది? అతను గిల్టీ కాదు, ఎందుకు పరారు అవ్వాలి? ధైర్యంగా రా, నా మీద ఆరోపణలు రావడం ఏంటి, నాకేం సంబంధం ఉంది అని చెప్పని నువ్వు ఇవాళ ఎందుకు పరారు అవుతా ఉన్నావు? పరారు అవుతున్నావు అని అంటే నీ గిల్టీనెస్ కనిపిస్తూ ఉంది. అటువంటిప్పుడు అతని మీద చర్యలు తీసుకోవాల్సిన, పార్టీ పరంగా ఎక్స్పెల్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆ ప్రయత్నం కూడా చేయకుండా, ఎలా అయితే అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం కేసులో తానే హత్య చేశానని పోలీసులు కన్ఫెస్ అయ్యి తానే బాడీ తీసుకెళ్ళి ఆ కుటుంబానికి హ్యాండ్ ఓవర్ చేసిన అతన్ని ఏదో కంటి తుడుపు సస్పెన్షన్ చేసి తిరిగి తన కాన్వాలైన తనతో పాటు తిప్పుకున్న తీరు చూసాం. ఇవాళ వాళ్ళ చిన్నాయన హత్య కేసులో సూత్రధారి అని సిబిఐ ద్వారా నిర్ధారణ చేసిన వ్యక్తికి కడప పార్లమెంట్ సీట్ ఇచ్చిన తీరు చూసాం. నష్టపోయి ఉండి బాధితురాలుగా ఉన్న డాక్టర్ సునీతమ్మ గారి మీద తన పార్టీ తరఫున తన మీడియా ద్వారా ఆరోపణలు చేయిస్తున్న తీరు చూస్తున్నాం. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ద్వారా, జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గా, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఆదేశాలతో కడప జిల్లాలో జరిగిన ఈ నేర సామ్రాజ్యపు నెట్వర్క్ మొత్తం ఇవాళ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ వెలుగులోకి వస్తే తమ కుటుంబ భాగోతాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయో, చర్చనీయాంశం అవుతాయో అని చెప్పని కవరప్ చేయడం కోసం, ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాత వెళ్ళి అక్కడ సీన్ మొత్తం తన కళ్ళతోటి చూసినట్టుగా రక్తి కట్టించే మీడియా స్టేట్మెంట్లు ఇచ్చాడో, ఈరోజు కూడా ఈ దస్తగిరి కుటుంబాన్ని వాళ్ళని బెదిరించడానికో, బ్లాక్మెయిల్ చేయడానికో, కొనుగోలు చేయడానికో ఈ సానుభూతి పర్యటన దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.